బాస్ ట్విస్ట్ రివీల్ చేస్తాడా? అంటే నీకు ముందే తెలుసా? యా. నీ ఊరుకో, వదలరా, కొత్త షర్ట్ నలిగిపోద్ది. మరి తెలిసినప్పుడు ఎందుకురా లోపల పంపించావు? సర్ప్రైజ్ ఇద్దామని. అయినా ఇప్పుడు ఏమైందిరా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం వెంటనే రిజెక్ట్ అవ్వడం రొటీనే కదా. రే, ప్రతిసారి వేరు ఈసారి వేరు. ప్రతిసారి అబ్బాయి జాయిన్ అవుతాడు, ఈసారి అమ్మాయి జాయిన్ అయింది, అంతే కదా. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. ఏ మాట కానీ బావా, అమ్మాయి కత్తెలాగా ఉందిరా. రే, ఆ అమ్మాయి అమ్మాయి అమ్మాయిలా అనకూడదురా. ఎలా అనుకుంటురా? అదే కత్తి గిత్తి అని పిచ్చి పిచ్చిగా. ఎంతైనా మన టీం లీడ్ కదా. అయితే సైట్ వేయకూడదా? Hello everyone. Sit. This is Nitya, your new team lead, and Nitya, this is your team. అందరూ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, కలిసి బాగా పనిచేయండి, ప్రాజెక్ట్ ని బాగా ఫినిష్ చేయండి. ఓకే నిత్య, ఇఫ్ యూ నీడ్ సంథింగ్ గెట్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సీ యూ గైస్. హాయ్, Hi. ఐఎమ్ మణికంఠ, టెంప్లెట్ డిజైన్ స్పెషలిస్ట్. న్యూ టెంప్లెట్స్ ని డిజైన్ చేస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఇస్ బాలు. హలో మ్యామ్. నైస్ టు మీట్ యూ. హాయ్. హాయ్ నిత్య మ్యామ్, దిస్ ఇస్ సంతోష్. హాయ్. కొంచెం మాట్లాడాలి, పక్క వస్తారా? రండి. ఏంటే మా ఆఫీస్లో నువ్వేంటి? ఏ జాయిన్ అవ్వకూడదా? నాకు చెప్పాలి కదా. చెప్తే నువ్వు ఎక్కడ వద్దంటావేమోనని. అంటే నేను వద్దంటే నాకు తెలిసి కూడా జాయిన్ అయ్యవా? ఇప్పుడు ఏమైంది? నాకు నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు, అందులో నా టీం లీడ్ కింద. అంటే ఒకే ఆఫీస్లో ఉంటే ఒకరినొకరు చూసుకోవచ్చు కదా అని. అవును, మరి చూసుకుంటూ ఉంటే ఎవడు వర్క్ చేస్తాడు? అదేంటి? మరి లేకపోతే ఏంటి? మన ఇద్దరు ఇక్కడ లవర్స్ అని ఎవరికి తెలియకూడదు, అందులో మెయిన్ ఆ బీబీసీ బాలుగాడికి తెలిస్తే? తెలియకూడదు అంతే. తెలిస్తే ఏమవుతుందో చెప్పు. ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ. ఎవరైనా చూస్తారేమో, ఇప్పుడు కాదు, ఈవినింగ్ కలిసినప్పుడు చెప్తాను, ఓకేనా? సరే. థ్యాంక్ యూ. సో చెప్పు. ఏం చెప్పాలి? ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఆఫీస్లో ఎవరికి తెలియకూడదన్నావు కదా. ఫ్లాష్ బ్యాక్ అంటే బాహుబలిలా కాదు కానీ హ్మ్. ఏదో ప్రేమంలాగా చిన్నది, బట్ వెరీ రొమాంటిక్. అబ్బో, చెప్పు. శిల్ప, ఆ? ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. మ్హూ. యాక్చువల్గా నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా కన్నదిరింది, గుండె బెదిరింది. హ? నీ అందం చూసి మనసు చెదిరింది. అదిరింది, బెదిరింది, చెదిరింది. వావ్, వాట్ ఏ రైమింగ్ కదా. సూపర్. అందుకే పొద్దున్నే గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేసి నీ పేరు మీద అర్చన చేయించి అర్చనతో పాటు ఈ పువ్వు కూడా తీసుకొచ్చాను. ఐ లవ్ యూ శిల్ప, ఐ లవ్ యూ శిల్ప, ఐ లవ్ యూ శిల్ప. ఏంటి సంతోష్ ఇది? డైలీ హాయ్ బాయ్ చెప్పుకోవడం కాకుండా పెద్దగా పరిచయం కూడా లేదు కదా. ఇంత సడన్గా లవ్ అంటే ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఎలా ఆలోచిస్తారు? హే, నిజం అనుకున్నావా? హ? ఈ మంత్ ఏంటి? ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫూల్. రే బాలు, చెప్పే కదా నమ్మేస్తుందని. ఆ, అంటే ఇదంతా సీరియస్గా కదా? అబ్బే, నీకు ప్రపోజ్ చేసేంత పరిచయం లేదు కదా మన ఇద్దరికి. హ్మ్. కవర్ చేయరా? అర్థమైనట్లేదురా, అమ్మాయిలకి ఎలాబొరేట్గా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తా, చూసి నేర్చుకో. ఈ మంత్ ఏంటి? ఏప్రిల్. ఇటు చేతిలో ఏముంది? ఫ్లవర్. దాన్ని హిందీలో ఏమంటారు? ఫూల్. ఈ రెండింటిని కలుపు. ఏప్రిల్ ఫూల్. అదే ఇందాక మావాడు చెప్పడానికి ట్రై చేసింది. అరే అర్థమైపోయిందిరా, తను చాలా ఇంటెలిజెంట్, అర్థం చేసుకుంటది. నీలా కాదు. ఆగు, నాకు అర్థమయ్యేలా చెప్పండి. చూడు శిల్ప, నీకోటి చెప్తా. ఎవ్రీ లవర్ ఇస్ ఎ ఫూల్, బట్ ఎవ్రీ ఫూల్ ఈజ్ నాట్ ఎ లవర్. ఈజ్ నాట్ ఎ లవర్, ఈజ్ అ ఫూలిష్ లవర్. ఫూలిష్ లవర్. దిస్ ఇస్ రెడ్ ఫ్లవర్, పుష్ప ఇస్ నాట్ ఎ Thanks, ఫ్లవర్. ఈస్ ఫైన్. లెట్స్ గో. అసలు ఏంటి వీళ్ళు? సంతోష్, ఇది కరెక్ట్ అంటావా? కరెక్టే. ఓకేరా, ఏప్రిల్ ఫూల్. అంతే. అప్పటి నుంచి నన్ను అందరూ ఏప్రిల్ ఫూల్ అని ఏడిపించడం స్టార్ట్ చేశారు. అలా అలా లవ్ స్టోరీ కూడా సైడ్ అయిపోయింది. ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫూల్. తన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినా ఏప్రిల్ ఫూల్. తన వల్ల వచ్చిన పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. ఏదో చెప్పాడో తెలియదు కానీ ఈ మ్యాటర్ మా బాస్కి లీక్ అయిపోయింది. హ? ఏంటివి? ఎవరు సార్ వీళ్ళు? ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా?
వీళ్ళిద్దరు ఇదే ఆఫీస్లో పనిచేశారు. ఓ నీ సీనియర్స్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్స్ కూడా తీసుకున్నారు. మరి ఇప్పుడు లేరేంటి సార్, మానేశారా? కాదు, తీసేశాను. షాక్ అయ్యవా? నా బెస్ట్ ఎంప్లాయీస్ని నేనే తీసేశాను. కారణం, ఆఫీస్లో ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నా పర్లేదు, లేచిపోయారు. లేచిపోతే పోయారు. ఓ ఆఫీస్ నుంచి ఏదైనా ఎత్తుకెళ్ళిపోయారా? ఒరే, నువ్వు ఆఫీస్ నడుపుతావా, మ్యారేజ్ బ్రోకరేజ్ చేస్తావా? పిల్లలు పని చేస్తున్నారా, ప్రేమించుకున్నారా చూడకర్లా? మా పిల్లలు లేచిపోతుంటే ఆపలేదు నీకు. ఈ జన్మలో పెళ్లి కాదురా, ఇదే నా శాపం. ఇదేనా శాపం? ఇదేనా శాపం? ఇదేనా శాపం? ఇదేనా శాపం? ఇదేనా శాపం? ఈ పాటికి నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్, కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది సార్. వాళ్ళు మానేశాక మీరెలా తీస్తారు? చూడు సంతోష్, నేను నిన్ను ఇంకో బెస్ట్ ఎంప్లాయీగా చూద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి నన్ను ఇరిటేట్ చేయకు. వరస్ట్ ఎంప్లాయీగా మిగిలిపోతా. ఓకే సార్. సో చెప్పు నాన్న, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? అదే సార్, ఎంత బెస్ట్ ఎంప్లాయ్ అయినా మీరు తీసేస్తారు. ఇంకా మీకు లవ్ స్టోరీలు పడవు. రాంగ్. అదే రాంగ్. ఆఫీస్లో లవ్ స్టోరీస్ అంటే పడవు. బయట ప్రేమించుకోండి, బాగా ప్రేమించుకోండి. నువ్వు ఆఫీస్లో శిల్పాన్ని ట్రై చేసేవని తెలుసు. నేను ఇంకొక బెస్ట్ ఎంప్లాయీని తీసేయాలనుకోవట్లేదు సంతోష్. సో యూ మే గో. అందుకే మనం లవర్స్ అని ఆఫీస్లో తెలియకూడదు. ఆఫీస్లో నేను టీం లీడ్ కాబట్టి నన్నైతే ఎవరు అడగరు, నేను ఎవరికి చెప్పను. వెళ్దాం. ఇంకో దోశ తిందామా? ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తింటున్నాం. చాలే పదా. హాయ్. హాయ్. నాకు ఇలా పెళ్లి చూపులకి కాఫీ షాప్కి రావడం ఇదే ఫస్ట్ టైం. నాకు అలవాటే. అదే కాఫీ తాగడం, కాఫీ షాప్కి రావడం. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుందండి మీరు కాఫీ గర్ల్ అని. థ్యాంక్ యూ. మీరు ఫోటోలో కంటే బయట చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్స్ అండి. అంటే ఫోటోలో బాలేనా? నో, అలా అని కాదు. మీకు ఇంతవరకు ఎందుకు పెళ్ళవ్వలేదు? నో. అంటే మీకెవరూ నచ్చలేదా, లేకపోతే మీరెవరికి నచ్చలేదా? అంటే నాకు ఎవరిని చూసే టైం లేదండి. కాకపోతే ఆఫీస్లో చాలా మంది వెంటపడ్డారు. బాగా హ్యాండ్సమ్గా ఉండి బాగా సెటిల్ అయ్యాను కదా. బట్ నేనే ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. మీకు ఫస్ట్ టైమా? ఏంటది? అదే ఇలా ఒక అమ్మాయితో బయటికి రావడం. అలాంటిదేం లేదండి. ఇంతకుముందుకు వేరే సైట్లలో అమ్మాయిల్ని ట్రై చేశాను. కాకపోతే అక్కడ పేర్లే తప్పితే వాళ్ళ బిహేవియర్ అంత పద్ధతిగా లేదు. సో ఈసారి పద్ధతిగా మ్యాట్రిమోనియల్ సైట్లో ట్రై చేసి మీలాంటి పద్ధతి అయిన అమ్మాయిని కలిశానండి. మీరేమీ అనుకోనంటే మీ ఏజ్ ఎంత? ఇప్పుడు ఏజ్ గురించి ఎందుకండి? ఏమండి, నేను చూడ్డానికి కొంచెం ఏజ్డ్గా కనపడ్డా ఐఎమ్ స్టిల్ వర్జిన్ అండి. తెలుస్తుంది. అదంతా పక్కన పెట్టండి. మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చానని అనుకుంటున్నాను. మీరు నాకు ఎప్పుడూ నచ్చారు, అందుకే కదా ఇంతవరకు వచ్చాను. అమ్మయ్యా, అయితే నచ్చానన్నమాట. రామజోగే శాస్త్రి గారు ర్యాప్ సాంగ్ పాడితే ఎంత బాగుంటుందో అంత నచ్చారు. ఆయన సింగర్ కాదు కదా. అయినా సరే మీరు నాకు నచ్చారు. నాకు కూడా మీరు నచ్చారండి. మీ పద్ధతులు బాగా నచ్చాయి. మీకు ఓకే అయితే నాకు ఓకే అండి. హే, పాప చాలా క్యూట్గా ఉంది. మీ అక్క కూతురా? నా కూతురే. మీ కూతురా? నానా, నువ్వు వెళ్ళాడుకో, నేను డాడీతో మాట్లాడుస్తాను. డాడీయా? ఎవరు డాడీ? ఎవరికి డాడీ? పెళ్లి చేసుకుంటే పాపకి డాడీయే కదా అవుతారు.